ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని కొప్పోలు గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ మందిర 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. గోపాలకృష్ణ స్వామికి ప్రత్యేక పూజలతో పాటు రుక్మిణి సత్యభామ కళ్యాణాన్ని ఈ సందర్భంగా అర్చకులు పరాంకుశం ప్రసాద్ చేపట్టారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు బాపట్ల కొండయ్య, ఉప్పుటూరి నాగేశ్వరరావు, కొప్పుల వెంకటేశ్వర్లు, కోనంకి చిరంజీవి, యాదాల పవన్ కుమార్, మోడబోయిన శ్రీనివాసులు, కొప్పుల హనుమాన్, యాదాల రామాంజనేయులు, బొట్టు సుబ్బాయమ్మ, ఆవుల గోపి తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ ఫలితం పొందాలయా అంటే ఏం చేయాలి? వాక్యం
వరుసగా వస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. అందులో ప్రతిసారి మనం भाग्यलक्ष्मी वरदलगमने सौम्यलक्ष्मी त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी खड्गाग्रे सौर्यलक्ष्मी त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीर्वच्चस्वमायुष्यमारोग्यमाविध కొంచెం అమ్మా ఇటు వచ్చేస్తారు అక్కడికి వస్తున్నారు అక్కడే గుళ్ళోని జహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మన విభావయేహం మందారమూలే మదనాభిరామం బింబాధరే పూరితవేణునాథం గోగోపగోపీ జనమధ్యదంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. అనాదిగా మన కొప్పోలు గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ గోపాలకృష్ణ స్వామి వారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా 7వ సంవత్సరం అయినటువంటి ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతో వైభవోపేతంగా జరుపుకున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకొని రుక్మిణి సత్యభామ సమేత ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఈ కొప్పోలు గ్రామ ప్రజలతో పాటు 50 మంది భక్తులు కూడా పొందాలని, అలాగే ఎంతో వైభవోపేతంగా ఆలయ కమిటీ సభ్యులు అలాగే అర్చకులు గ్రామస్తులు కూడా సహకారం చేసి ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే ఈ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది సుఖ సంతోషంతో ఉండాలని ఆ గోపాలకృష్ణ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే శ్రీనివాస. కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి శ్రీ గోపాలకృష్ణ స్వామివారి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మందిరంలో కొప్పోలు భక్తులు గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామంలో ఉన్నటువంటి భక్తులు గ్రామ ప్రజలందరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రుగా కలిగారు. అదేవిధంగా కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా స్వామివారి కళ్యాణంలో మేము పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించినందుకు స్వామివారికి ఎంతో ఆనందంగా ఉంది, పూర్వజన్మ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరిపే విధంగా స్వామివారి మాకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ
ఈ మందిర నిర్మాణం అయినప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా గుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి గుడి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.